నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. గత ప్రభుత్వంలో చెడిపోయిన రోడ్లను తమ కూటమి ప్రభుత్వం మెరుగుపరుస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని ఉండ్రాజవరం మండలం చివటం గ్రామంలో 88 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన సిమెంట్ రోడ్డుకు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సోమవారం శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే కాకుండా నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. చివటం నుంచి పాలంగి వరకు పోయా కే సావరం రమారమి 2 కిలోమీటర్ల పైబడి వేసుకుంటున్నటువంటి రోడ్డుకి సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2018లోనే శాంక్షన్ అయినటువంటి ఈ రోడ్డు తర్వాత కాలంలో రకరకాల మార్పులు చెంది 2-3 శాంక్షన్లుగా మారి ఇవాళ మళ్ళీ దీన్ని పునఃప్రారంభించుకోవడం ద్వారా ఈ రోడ్డును కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఈరోజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ బూరుగుపల్లి శేషారావు గారికి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మండల అధ్యక్షులు రామకృష్ణ గారు, అదేవిధంగా జనసేన మండల అధ్యక్షులు బాలాజీ గారు, ఇంకా మా మాజీ జడ్పీటీసీ సభ్యులైనటువంటి శ్రీ వెంకట సుబ్బారావు గారు, అదేవిధంగా రమేష్ గారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎంపీటీసీ గారు, దత్తు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం రోడ్లకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా పాడైపోయిన రోడ్లలో తట్టెడు మట్టి వేయినటువంటి ఆ ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి భారం ఖజానా మీద చాలా ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు డబ్బంతా నొల్లుకుని పోయి వెళ్ళిపోయినప్పటికీ కూడా, డబ్బు లేని పరిస్థితుల్లో సైతం ఏదో రకంగా కేంద్ర ప్రభుత్వం నుంచో నాబార్డ్ నుంచో ఎక్కడో చోట నుంచి తీసుకొచ్చి ఇక్కడ గుంటలు పడిపోయినటువంటి రోడ్లకి వాటిని పార్ట్ ఫిల్లింగ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆర్ఎన్బి రోడ్లు చేయటం, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ కింద ఇంటర్నల్ రోడ్స్, పంచాయతీ రోడ్స్ అన్నీ వేసుకోవటం, అదేవిధంగా ఇలాంటి గతంలో శాంక్షన్ అయిన రోడ్స్ని పూర్తి చేసుకోవటం, అదేవిధంగా రేపొద్దున మళ్ళీ మేము కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రోడ్లు గడ్కరీ గారి ద్వారా శాంక్షన్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇవన్నీ కలిపి ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రభుత్వం రోడ్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా బాగా పాడైపోయిన రోడ్లని కనీసం రిపేర్లు చేయడం ద్వారా వెళ్ళడానికి వీలుగా కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. గ్రామ సర్పంచ్ ఈటుపుగంటి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొమ్మట్లపల్లి వెంకట సుబ్బారావు, మాజీ సర్పంచ్ కుదుప రమేష్, ఎంపీటీసీ వేముల వెంకట సత్యనారాయణ, తెలుగుదేశం మండల అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, గ్రామ కమిటీ అధ్యక్షులు చిలుకూరి శ్రీనివాసరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు వీరమల్ల బాలాజీ, గ్రామ అధ్యక్షులు అబ్బిరెడ్డి, శివ సతీష్ కుమార్లు పాల్గొన్నారు. గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు 80,000 రూపాయల విలువ చేసే ఆరోగ్యానికి దోహదపడే నూతన బాడీ ప్రెజర్ను కొండేపాటి వీరకృష్ణ జ్ఞాపకార్థం వారి కుమారుడు వీర వెంకట రత్నాజీ చౌదరి, దేవి దంపతులు సోమవారం అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మానవతా సంస్థ రాష్ట్ర కన్వీనర్ బలుసు సత్యనారాయణ మాట్లాడుతూ దాతను అభినందించారు. సంస్థ మండల శాఖ అధ్యక్షులు పప్పు సత్యకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర టొబాకో బోర్డు మాజీ సభ్యులు గద్దె శేషగిరిరావు, మానవతా సంస్థ మండల శాఖ చైర్మన్ జొన్నలగడ్డ రాంబాబు, కార్యదర్శి కుక్కల కీర్తికుమార్, కోశాధికారి గెడ జోగేంద్ర ప్రసాద్లు పాల్గొన్నారు. సుదీర్ఘకాలం నుంచి పేరుకుపోయిన భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులు ఎంతో దోహదపడుతున్నట్లు దేవరపల్లి మండల తహసీల్దార్ కె రాజ్యలక్ష్మి తెలిపారు. మండల కేంద్రంలోని సచివాలయం వద్ద సోమవారం నిర్వహించిన ఈ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజలు అందజేసిన పత్రాలను ఆమె స్వీకరించి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కడిమి వీరకుమారి, తెలుగుదేశం నాయకులు సుంకర దుర్గారావు, ఉప్పులూరి రామారావు, గద్దె సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసిందని కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ రెవెన్యూ సదస్సులను వచ్చే నెల 8వ తారీఖు వరకు నిర్వహిస్తామని అన్నారు.
ప్రజలు తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలపై ఫిర్యాదు చేస్తే సత్వరం పరిష్కారం చేసే విధంగా రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల దాన్ని మళ్ళీ వాయిదా చేసి మళ్ళీ వెంటనే దీన్ని రెవెన్యూ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ఆలోచన చేసి రైతులు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో సర్వే చేసి రెవెన్యూ భూముల విషయంలో కనుక మనం ఆలోచిస్తే పూర్వం నుంచి కూడా చాలా సమస్యలతోటి ఎప్పటికప్పుడు మనం వాటితో ఇబ్బంది పడతానే ఉంటాం. అడంగల్లో ఒక పేరు ఉంటుంది, 1Bలో ఒకటి ఉంటుంది, భూ పొజిషన్లో ఒకరు ఉంటారు, రికార్డ్స్ దస్తావేజులు పాస్ పుస్తకాలు ఒక పేరు మీద ఉంటే వీళ్ళకి తెలియకోకుండా వేరే వాళ్ళు వాటిని డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఉంటారు. ఇట్లా రకరకాల అగాధాలతోటి ఇబ్బందులతోటి రైతులు ఎప్పుడు కూడా తహసీల్దార్ గారు ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ గారు ఆఫీస్ చుట్టూ. ఈ సదస్సులో మండల రెవెన్యూ యంత్రాంగం పాల్గొంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె రాణి సుస్మితలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం చెక్కులను పంపిణీ చేశారు. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రావులపాలెం, కొత్తపేట, ఆత్రేపురం, ఆలమూరు మండలాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు 12,94,435 రూపాయల చెక్కులను బండారు సత్యానందరావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంటంశెట్టి శ్రీనివాసరావు, కరుటూరి నరసింహారావు, మేర్ల గోపాలస్వామిలు పాల్గొన్నారు. అధికారుల పర్యవేక్షణతో అర్జీదారుల సమస్యలను నాణ్యమైన పరిష్కార మార్గాలు చూపాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో 191 అర్జీలను స్వీకరించి అనంతరం మాట్లాడారు. అర్జీదారుల ఫిర్యాదుల పట్ల క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి నిబంధనల మేరకు తగు పరిష్కార మార్గాలు చూపాలని ఆదేశించారు. ప్రభుత్వ మూడంచెల విధానంలో సంతృప్తి స్థాయిలను నిరంతరం పర్యవేక్షిస్తుందని చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి అధికారి అర్జీలను క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారించి సమస్యకు ఖచ్చితమైన పరిష్కార మార్గాలు చూపాలని స్పష్టం చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలోని మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో శాస్త్రోక్తంగా రుద్రహోమం నిర్వహించారు. అర్చకులు పేటేటి శ్యామల కుమార్ ఆధ్వర్యంలో దర్శనాలు, పురోహితులు నాగాభట్ల రామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో అభిషేకాలు జరిగాయి. ఆలయ సహాయ కమిషనర్ మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా శ్రీ వీరేశ్వర గోకులాకిని ఇదే మండలంలోని గోదాసివారిపాలెం గ్రామానికి చెందిన జగత సత్యనారాయణ సుమారు 20,000 విలువ చేసే ఎండుగడ్డిని అందించారు. ఏలూరు జిల్లా వార్తలు. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రతి ఒక్క రైతు ప్రభుత్వానికి ధాన్యం అమ్మేలాగా చర్యలు తీసుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ గ్రామంలోని ధాన్యం కల్లాలను శాసనసభ్యులు చిర్రి బాలరాజు, పి ధర్మరాజులతో కలిసి సోమవారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన ఉండే ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, ప్రజా రవాణా సంస్థ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేయనున్న ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా దేశానికి మేలు భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. సాగునీటి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఈ సంఘాల అధ్యక్షులకు హితవు పలికిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ సెంటర్ను పరిశీలించిన లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతినిధి తాషా హెదర్నిచ్ సేవలను వివరించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకు మండలం తేతలి వివాదాస్పద గోవధ కర్మాగారాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్ అశోక్ వర్మ. తణుకు ఏకేటీపీ హైస్కూల్లో ఘనంగా స్వాతంత్ర సమరయోధుల మూర్తిరాజు జయంతి వేడుకలు. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో పంట కాలువ పూడికతీత పనులను చేపట్టిన నీటి సంఘం సభ్యులు, సహకరించిన రైతులు. రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం చివటం గ్రామంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కొందుల, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు వివరించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. కొత్తపేట మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే బండారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి అధికారుల కృషి అమలాపురం కలెక్టరేట్లో చెప్పిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.